नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। पुलिस गोपालपुरम ने पोर्ट ब्लेयर के रहने वाले एक छात्र को गिरफ्तार किया है, जो शहर की 4-5 स्टार होटलों में काम करते हुए जेवरात की दुकानात को फोन करके अपने रूम को जेवरात मंगाता और फिर लेकर फरार हो जाता। डिप्टी कमिश्नर पुलिस नार्जुन बी सोमती ने मीडिया को बताया कि 38 साल सत्तकराव बाबर अख्तर ने हाल ही में बसेरा होटल सिकंदराबाद में अपने क्याम के दौरान इलाके की बाद दुकानात को फोन करके तलावी जेवरात खरीदने की खातिर मंगवाया और सेल्समैन को होटल रूम में इंतजार करने की ताकीद करते हुए वो जेवरात लेकर फरार हो गया। पुलिस ने उसके कब्जे से 2 तोले सोना और 25,000 रुपए की रकम भी बरामद की। डिप्टी कमिश्नर ने बताया कि अख्तर, जो सूट बूट में मलबूस होता और अंग्रेजी जबान में काफी उबूर रखता है और खुद को अमीर तरीन आदमी जाहिर करता, लखनऊ, चेन्नई और दूसरे शहरों में ऐसे कई केसेस में महफूज है। అరౌండ్ 9 o'clockకి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పద పరిస్థితుల్లో సత్తాక్ రావ్ బాబ్రాస్ అలియాస్ అఖ్తర్ 38 years old అండ్ నేటివ్ ఆఫ్ పోర్ట్ బ్లేయర్, అండమాన్ అండ్ నికోబార్, 38 ఏళ్ళ ఒక సస్పీషియస్గా తిరుగుతున్న పర్సన్ని మనము అప్రహెండ్ చేసి అడిగితే మనకు ఈ నెల మొదటి వారంలో బసేరా హోటల్, ఏదైతే వన్ ఆఫ్ ద స్టార్ హోటల్స్ ఇన్ సికింద్రాబాద్ లిమిట్స్, దాంట్లో జరిగిన ఒక అఫెన్స్లో ఇతనే అని గుర్తించడం జరిగింది. మన కమాండ్ కంట్రోల్ సెంటర్ టీవీలో కెమెరాస్లో వచ్చిన ఈ పర్సను, తర్వాత హోటల్లో వచ్చిన పర్సన్ సేమ్ అని గుర్తించి అతన్ని తీసుకొని వచ్చి ప్రశ్నిస్తే చీటింగ్ చేసిన వ్యక్తి ఇతనే అని తెలిసింది. ఇతను 4th రోజు బసేరా హోటల్లో దిగి నాకు అమర్సన్స్ పర్ల్స్ అండ్ జ్యువెలర్స్ అన్న షాప్ యొక్క నంబర్ చూసి అడ్వర్టైజ్మెంట్లో ఆ నంబర్కి ఫోన్ చేసి వాట్సాప్లో నాకు కొన్ని నగలు పెట్టండి, నేను ఇట్లా బసేరా హోటల్లో నేను బస చేశాను, నేను ఇవి కొనుక్కోవాలనుకుంటున్నాను అని పెడితే వాట్సాప్లో పెట్టిన తర్వాత నాకు ఈ పలానా నగ నచ్చింది అని చెప్పడం జరిగింది. నేను టూరిస్ట్ లాగా వచ్చాను హైదరాబాద్ సిటీకి అని చెప్తే అతను ఒక సేల్స్ పర్సన్ ఇచ్చి రకరకాల ఆయన చెప్పిన నగలు ఇచ్చి ఇక్కడికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత చాలా పాష్గా కనిపించి తర్వాత హిందీ మాట్లాడడము, ఇంగ్లీష్ మాట్లాడడము, ఇతన్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళి అతని రూమ్లో ఆ సేల్స్ మ్యాన్ని కూర్చోబెట్టి అతనికి జ్యూస్ ఆఫర్ చేసి, ఫుడ్ ఆఫర్ చేసి, ఈ టైంలో నాకు ఇది నచ్చింది, ఇది తీసుకుంటాను అని చెప్పి చూస్తూ కబోర్డ్ మూసి అతనికి వ్యూ లేకుండా చేసుకొని అవి ఇతని బ్యాగ్లో పెట్టుకొని, ఇప్పుడే నేను ATMలో డ్రా చేసుకొని వస్తాను డబ్బు అని చెప్పి వెళ్ళి అట్నుంచి అట్టే అతను పరారీ కావడం జరిగింది. ఫుటేజ్ ఆధారంగా ఇతను ఇంటర్స్టేట్ అఫెండర్ అని కొన్ని గంటల్లో గుర్తించడం జరిగింది. తీరా మనకు ఇతని హిస్టరీలోకి వెళ్తే ఇతను 2002 నుంచి ఇతను తల్లి తెలుగు, తండ్రి మరాఠీ, అయితే లాంగ్ బ్యాక్ పోర్ట్ బ్లేయర్, అండమాన్ నికోబార్లో సెటిల్ అయి ఉన్నారు. అక్కడ అతను పోర్టులో షిప్లో కొంతకాలము చిన్న చితక జాబ్స్ చేయడము, ఒక కోర్స్లో జాయిన్ కావడము, అది కూడా డిస్కంటిన్యూ చేసిన తర్వాత కొంచెం మంచిగా మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం అలవర్చుకున్నాడు. 2002 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఢిల్లీ, కల్కట్టా, లక్నో, గోవా, చెన్నై, బెంగళూరు, ఇన్ని పెద్ద నగరాల్లో అన్నిట్లో కూడా స్టార్ హోటల్స్లో చీటింగ్ చేసి ఉన్నాడు. బేసిక్గా ఇతని ఎంఓ ఏంటంటే మోడస్ ఆపరండి చేసే విధానము, పెద్ద స్టార్ హోటల్లో చేరడము, ఒక పెద్ద బ్యాగ్ తీసుకెళ్తాడు, ఒక చిన్న బ్యాగ్ తీసుకెళ్తాడు, నేవీ ఆఫీసర్ అని పరిచయం చేసుకుంటాడు,
ఒక ఫాల్స్ ఆధార్ కార్డ్ ఇస్తాడు. ఏ హోటల్లో కూడా ఒరిజినల్ ఆధార్ కార్డు ఇవ్వమని అడగరు, ఒక జెరాక్స్ అడుగుతారు. ఆ జెరాక్స్లో ఫోటో ప్రాపర్గా లేకుండా చూసుకుంటాడు. ఆ ఆధార్ కార్డు కాపీ తీసుకొని ఆ ఆధార్లో ఉన్న పేరు అక్కడ సంతకం పెట్టేస్తాడు. పెట్టి పెద్ద బ్యాగ్ అక్కడే వదిలేసి చిన్న బ్యాగ్ టూరిస్ట్ లాగా తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఒక 2 రోజులు ఉండి బిల్స్ ఈజీగా ఒక 35-40,000 బిల్స్ చేసిన తర్వాత ఖాళీ చేస్తాడు. ఇట్లా ఆల్మోస్ట్ కేసెస్ ఇన్ లక్నో, తర్వాత ఢిల్లీ, కాల్కటా ఉన్న కేసులన్నీ కూడా అతను జైల్లో ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇతని షౌక్ ఏమంటే డబ్బులు చీటింగ్ చేసి సంపాదించిన తర్వాత వచ్చిన డబ్బులతో చాలా అమ్మాయిలతో వాట్సాప్లో పెట్టడము, తర్వాత అమ్మాయిలతో తిరగడము. ఈ రకంగా రీసెంట్గా ఒక 4 ఏళ్ల క్రితం పోర్ట్ బ్లేర్లో ఒక అమ్మాయిని ఇట్లనే వలవేసి వాట్సాప్లో ఫిగర్స్ ఆ ఫొటోస్ తీసుకొని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన సంఘటనలో ఇతను 4 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మొన్ననే బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటికి వచ్చి మళ్ళీ సిమిలర్ అఫెన్సెస్ చెన్నైలో చేసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కూడా చేయడం జరిగింది. చాలా చాకచక్యంగా గోపాల్పురం పోలీస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ గోపాల్పురం క్రైమ్ టీమ్ అంతా కూడా దీన్ని ఈ ఇంటర్స్టేట్ అఫెండర్ని ల్యాబ్ చేయడం వల్ల, ఎస్పెషల్లీ మనకి ఇది టూరిజం టైము, కొంత ఫెస్టివల్ టైము కాబట్టి మంచి ఆఫెన్సెస్ ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ రకంగా ఇతన్ని అప్రెండ్ చేయడం ద్వారా మనకి ఇతను ఇంటర్స్టేట్ అఫెండర్ అని తెలవడం, తర్వాత ఇంటాక్ట్గా రికవరీ జరగడం. బేసిక్గా ప్రాపర్టీ అంతా కూడా ఇతని దగ్గర ఇతను తీసుకున్న సొమ్ము, డబ్బు ఏదైతే ఉందో 1 లక్ష రూపాయల వరకు నగలు, తర్వాత డబ్బు. ఈరోజు ఒక వివో స్మార్ట్ ఫోన్ 25,000 క్యాష్, ఒక 15 తులాల 15 గ్రాముల బంగారం. ఇది 3 100% రికవరీతో ఈ అఫెండర్ని పట్టుకోవడం నిజంగా కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ వర్క్. అండ్ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మాకు హోటల్స్ యాజమాన్యాలకు మా సూచనలు ఏమిటంటే, మీరు ప్రాపర్ ఆధార్ కార్డు అడగాలి. అడిగినప్పుడు ప్రాపర్ ఆధార్ కార్డు అడగాలి. దాంట్లో ఉన్న ఫోటో తర్వాత వచ్చిన అతని ఫోటో టాలీ అయిందా లేదా చూసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ప్రొఫెషన్ ఇతను నేవీ ఆఫీసర్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఆ నేవీకి సంబంధించిన ఐడి కార్డు అడగడం జరగాలి. సపోజ్ పలానా వాళ్ళు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేకపోతే నేను స్టూడెంట్ అన్నప్పుడు ఏ కాలేజ్లో స్టూడెంటో ఆ కాలేజ్ యొక్క ఐడి కార్డు కలెక్ట్ చేసుకోవాలి. పని చేసే యొక్క ఐడి కార్డు ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి 2. అండ్ 3వది, ఇట్లాంటి అఫెండర్స్ అందరు కూడా అంటే స్టార్ హోటల్లో యాక్సెస్ ఎంత ఈజీ అని మనకు తెలియజెప్పడం కూడా మా ఉద్దేశం. ఒకటి అంటే ఈరోజు ఇతను చీటింగ్ గురించి వెళ్ళాడు, రేపొద్దున ఇంకే అఫెన్స్ చేయడానికి కూడా స్టార్ హోటల్కి ఎంటర్ కావడం అంత కష్టమేం కాదు. అది కూడా పెద్ద పెద్ద నగరాల్లో చేశాడు అఫెన్సెస్, ఏమి చిన్న నగరాల్లో ఎక్కడా చేయలేదు. ఈ డిడ్ ఇట్ ఇన్ ముంబై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్. This itself shows that security concerns, security beef of in the hotels has to be improved. ఒక కెమెరాలు పెట్టుకుంటేనే సెక్యూరిటీ కాదు, మనం ప్రాపర్ ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకోవడం, పర్సన్ యొక్క డీటెయిల్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసుకుంటే మీకు మీ బిజినెస్కి కూడా సురక్షితంగా ఉంటుంది. అండ్ సాధారణ బిజినెస్ మెన్ కానీ ప్రజలు కానీ మోసపోరని మా అభిప్రాయం. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।